నచ్చందేమైనా జరుగుంటే మన్నించి మర్చిపో. హలో. హాయ్ కార్తీక్, ఐఎమ్ శ్రద్ధ. హౌ ఆర్ యు? అను ఈమెయిల్లో నీ ఫోటో పంపింది. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. నిన్ను కలవడానికి వస్తున్నాను. లేదండి, నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడు ఏమైంది? ఏం లేదు, ప్రస్తుతం నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. బాయ్. కొంచెం వాటర్ తాగొస్తాను సార్. మన వాళ్ళు తెస్తారు సార్. బాత్రూమ్కి వెళ్ళొస్తాను సార్. హలో అను, అదంతా తర్వాత చెప్తాను. నేను వచ్చేస్తున్నాను అను. నీకు నిజం చెప్పాలి. మీ నాన్న మనం ఊహించినట్టు దేవుడు కాదు, రాక్షసుడు. హలో అను. హలో 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 అను. రాత్రి నేను హలో మీ నాన్న నిజ స్వరూపం చూశాను. హలో హలో అను, నాకు భయంగా ఉంది. అను. రా నాన్న, నీకు టైం అవుతుంది. అడిగితే నా సెల్లిచ్చేవాడిగా. సార్ సార్ నన్ను క్షమించండి సార్, వదిలేండి సార్ ప్లీజ్. నిన్ను పంపించడానికే నేను వచ్చాను రా. రాత్రి నువ్వు చూసావని నాకు తెలుసు. భయాన్ని వాసన చూసే శక్తి నాకుంది. అది ఉదయం నీ కళ్ళల్లో చదివాను. సార్ నేను ఎవ్వరికి చెప్పను సార్, వదిలేండి సార్. హాయ్ కార్తీక్. హాయ్. నన్ను వదిలేండి సార్. ఆల్రెడీ నా కూతురికి చెప్పావు. ఎక్కువ తెలుసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. సార్ సార్ ప్లీజ్ సార్. కార్తీక్. నా కూతురు పంపిస్తే నీ కులగోత్రాలు అడగలేదు, ఎందుకంటే అది దాని ఆర్డర్ కాబట్టి. ప్లీజ్ సార్. మా ఇద్దరి మధ్య నువ్వు మంట పెట్టాలని చూస్తే మాడిపోతావు. ఈ ఒక్కసారికి చచ్చిపో ప్లీజ్. బతికే అర్హత నీకు లేదురా, ఆ అర్హత కోల్పోయావు. సార్ మీ కళ్ళ ముందు ఇలా జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారో తెలీదు. చిన్న వయసు, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు. అయ్యో, అతని దహన సంస్కారాలు ఘనంగా చేయించండి. ఖర్చుకు వెనకాడొద్దు. నా సొంత బిడ్డలంటోడు. అను అర్జెంట్ గా బయలుదేరా. ఇప్పటికీ నేను అదే షాక్ లో ఉన్నాను. క్రైమ్ జర్నలిస్ట్ కాబట్టి నేనంతా మీ నాన్నపై ఎంక్వైరీ చేసి కొన్ని ఆధారాలు సేకరించాను. ఆ మెటీరియల్ గీత దగ్గర దాచాను. నాకు ఏదైనా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. నీ బాధ నాకు అర్థమైంది. ఎంతో ఇష్టపడిన వ్యక్తి ప్రేమించి మీ నాన్న చేతిలో చనిపోతే ఆ బాధ ముందు నరకం చిన్నదే.
అను, నీకు నిజం చూపిస్తాను. నాతో రా. వస్తున్నా. ఎవరమ్మా మీరు? నేను మేయర్ అరవింద్ గారి కూతుర్ని. పేరు అను. మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇది నీ మీద పడాల్సిన ఉమ్ము నా మీద పడింది. ఇదే మీ నాన్న ప్రాపర్టీ. ఐఎమ్ సారీ. నిన్ను అవమానించాలని ఇక్కడికి తీసుకురాలేదు. హైవేలో ఉన్న పొలాన్ని, ఉన్న ఇంటిని, చేతిని పోగొట్టుకుని జీవచవంలా బతుకుతున్నారు వీళ్ళు. మీ తండ్రి చేతిలో నాశనమైన ఇలాంటివి ఎన్నో ఫ్యామిలీలు. నువ్వు సేకరించిన డీటెయిల్స్ నాకు ఇవ్వగలవా? ఇస్తే ఏం చేయగలవు? నేను ఇది కూడా ఆడిట్ చేసి ఫైల్ చేసేస్తాను. హే చిట్టి తల్లి, వచ్చేసావా? ఒక్క ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిగా. చెయ్యాలనిపించలేదు. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం లేదు. ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తావా? మన ఆస్తి విలువెంత? ఏముందమ్మా, ఓ 50-60 కోట్లు. 3500 కోట్లు నాన్న. ఏంటి తల్లి అలా అడుగుతున్నావు? ఈ ఆస్తి సంపాదన వెనుక ఎన్ని వందల కుటుంబాలు నాశనం చేశాం, ఎన్ని ప్రాణాలు తీశాం, ఎందరి జీవితాలతో ఆడుకున్నావో చెప్పగలవా? ఏంటాను గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నావు? మనసేం బాగోలేదా? పైకెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నేను రెస్ట్ తీసుకోవడానికి రాలేదు, నిజం మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడదలుచుకున్నావు? ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలి నాన్న? 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 3500 కోట్లు నాన్న. నీ వయసు 50 సంవత్సరాలు. ఎంత అనుభవిస్తావు నాన్న? ఒక్క కూతురు కోసం ఇంత అక్రమ సంపాదన. ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎంతమంది మొహం మీద ఉమ్మేస్తున్నారో తెలుసా నీకు? అది కాదు. ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయొద్దు నాన్న. అంతా తెలుసుకున్నావా? అవును, సంపాదించాను. నా కూతురు సుఖపడాలి, ఆనందంగా ఉండాలి. స్వార్థం తప్పు కాదమ్మా. నా కడుపున పుట్టడమే నీకు దొరికిన గొప్ప అదృష్టం. ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను, ఇప్పుడు అసహ్యం వేస్తుంది. సరే, ఇప్పుడేం చేయమంటావు? నువ్వెందుకు ఆవేశపడుతున్నావో నాకు అర్థమైంది. ఆ కుర్రాడు నా చేతిలో చచ్చాడని కాదు. ఏం చేస్తావు? విధి, పరిస్థితులు కొన్ని తప్పవు. రోడ్డు మీద అలాంటి వాళ్ళు రోజు చాలా మంది చూస్తుంటారు. ఇట్స్ కామన్. కామన్? కానీ నేను అతన్ని ఇష్టపడ్డాను నాన్న. నీకు నచ్చుతాడని నీ దగ్గరికి పంపించాను. నన్ను నమ్మ వచ్చాడు, నా నమ్మకాన్ని చంపేశావు. నన్ను క్షమించు, తప్పు చేశాను. చెప్పు, అతని పేరు మీద పెద్ద గుడి కట్టించనా? రోజు అన్నదానం చేయనా? అతని అస్థికలు గంగలో కలపనా? చెప్పు, ఏం చేయాలో చెప్పు. విధి గొప్పది, మనం బలహీనులం. విధి కన్నా విల్ పవర్ గొప్పది. నీలాంటి వాళ్ళవి డిజైన్ లైఫ్. ఎప్పుడు పుట్టాలి, ఏం చదవాలి, ఎవణ్ణి చేసుకోవాలి, ఎలా బతకాలి అన్నది నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయింది. సరే, అతను నా చేతిలో చనిపోయాడు. దానికి నేనేం చేయాలో చెప్పు. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో చెప్పు. అయితే ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు చేసిన అక్రమాలు, హత్యలు ఒప్పుకో. అన్యాయంగా సంపాదించిన ఆస్తి అనాథలకు రాసివ్వు. అప్పుడు నిన్ను నాన్నగా అంగీకరిస్తాను. చాలా గొప్ప పాఠం చెప్పావను. గ్రేట్. 50 ఏళ్లుగా ఇలాగే నా జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు నేను మీడియా ముందుకు వెళ్ళి నా ఆస్తులు పంచి నేను దొంగని, దుర్మార్గుణ్ణి, హంతకుణ్ణి అని చెప్తే జనం ఉమ్మేస్తారమ్మా నా మొహం మీద. నేను అలా బతకలేను నాన్న. నాకిలాంటి నాన్న అక్కర్లేదు. అది అసాధ్యం. ఇప్పటి వరకు చిన్నపిల్లవని ఓపిగ్గా మాట్లాడాను. బయట ప్రపంచం గురించి నీకు తెలీదు.
నాకన్నా నరరూప రాక్షసులు గొప్పవాళ్లుగా చలామణవుతున్నారు. ఇలా ఉండకపోతే మనం బతకలేం. ఇక పైకెళ్ళి రెస్ట్ తీసుకో, చూపించిన వాడిని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. ఏం తక్కువ చేశానే నీకు? ఖరీదైన కార్లు, చదువు, క్రెడిట్ కార్డ్, సెక్యూరిటీ, ఇల్లు, ఊహించనంత ఆస్తి, అందమైన జీవితం, ఇంకేం కావాలి నీకు? నాకు ఇవేవి అక్కర్లేదు. వీటి వెనక నీ రాక్షసత్వం ఉంది. అను, నేనిప్పుడు నీకోసం మారలేను. నా సహనాన్ని పరీక్షించకు. ఎమోషన్స్ వేరు, రియాలిటీ వేరు. పైకెళ్ళి పడుకో. ఆఖరిసారి చెప్తున్నా, నేను బయటికి వెళ్ళదలుచుకున్నాను. బయటకెళ్ళి ఏం సాధిస్తావు?